నీకు తెలుసా? ఈ సమాజం ఒబీడియన్స్‌ని మాత్రమే మెచ్చుకుంటది. నీ ఒరిజినాలిటీని కాదు. అందుకే నువ్వు తెలుసుకోవడం అనేది ఒక తిరుగుబాటులా అనిపిస్తది. నీచే ఏమంటాడంటే, ఫ్రీడమ్ అనేది చాలా భయానకంగా ఉంటది. ఎందుకంటే ఎవరో చెప్పినట్టు బతకడం చాలా ఈజీ. కానీ నీ సొంత నిర్ణయాలతో నువ్వు తయారు చేసుకోవటం, బతకడం చాలా కష్టమైన పని. కానీ గుర్తుంచుకో, స్ట్రాంగెస్ట్ సోల్స్ ఎప్పుడు పుట్టుకతో రావు. అవి చెక్కబడతాయి. నీ ప్రతి ఫెయిల్యూర్, నీ ప్రతి హార్ట్ బ్రేక్, నీ ప్రతి బాధ కూడా నువ్వు మలుచుకోవడానికి జీవితంలో దొరికిన బెస్ట్ రా మెటీరియల్స్. చాలామంది బాధను తప్పించుకొని ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. కంఫర్ట్ నేను నిజానికి చిన్నగా మారుస్తుంది. కష్టాలు మాత్రం నేను నిజమైన మనిషిగా మారుస్తుంది. నీ జీవితాన్ని నువ్వు క్రియేట్ చేసుకోకపోతే వేరెవరో దాన్ని క్రియేట్ చేస్తారు. అది బానిసత్వం కంటే ప్రమాదకరమైంది. కాబట్టి జీవితంలో రాయిలా ఉండిపోతావా, లేక ఉలి దెబ్బలు తట్టుకుని శిల్పంలా మారుతావా? చాయిస్ అయితే నీదే.